లైటర్ ఒకటి ముడిస్తుంది ఛాన్స్ ఈరోజు ఒక్కరోజు నా జెండా పట్టుకొని ఐక్యత చాటుకో भारत माता के जय श्री राम शिवाजी के जय श्री राम
रक्षा कौन करेगा हम करेगा देश का रक्षा हम करेंगे देश के गद्दारों को देश के गद्दारों को ఖండిస్తూ అమరులైన హిందూ సోదరులకు వాట్సాప్లో ఇచ్చిన ఒక పిలుపు మేరకు నా హిందూ బంధు సముద్రమంతా ఉప్పెనలా ఎగిసి వచ్చి ఈ సాయంత్రం అమరులైన వారికి నివాళులు అర్పించడానికి చాలా చాలా ధన్యవాదాలు. ఇదే ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి इधर यासीन यासीन इधर खबरदार 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 गोली मारो सालों को पाकिस्तान वालों को गोली मारो सालों को पाकिस्तान वालों को నిన్న జరిగినటువంటి కశ్మీర్లో ఉగ్రవాదులు 26 మంది దాకా మన భారతీయులు చనిపోయినారు. అయితే ఇది ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా చిన్నప్పటి నుండి మా నాన్నగారి చిన్నప్పటి నుండి అంతకు ముందు నుంచి కూడా ఉగ్రవాదం అనే పదము తరతరాలుగా వస్తూనే ఉంది. ఇదే విధంగా నక్సలైజం ఏ విధంగా అయితే మొత్తం నలిచివేశారో అదేవిధంగా రాబోయే తరాల్లో పిల్లలు పుస్తకాల్లో చదువుకోవాలి ఉగ్రవాదం అనేది ఒకటి ఉండేదని. ఆ విధంగా మన ప్రధానమంత్రి అయిన మన దేశానికి ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే దేశానికి తండ్రి లాంటి వారు పదవిలో ఉన్నారు. ఆయనతో పాటు కేవలం ఆయనకే బాధ్యత కాదు, ప్రతిపక్షమైన రాహుల్ గాంధీ గారు అయినా సరే అందరూ రాజకీయాలకు అతీతంగా ఇలాంటి నెక్స్ట్ టైం జరగకుండా అందరూ ఒక సంగీత భావంతో అందరూ ఏకమై ఉగ్రవాదం అనే పదాన్ని తీసేస్తారని నమ్ముతూ భారత్ మాతాకి జై. నిరసనగా కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్పగానే పెద్ద సంఖ్యలో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషం. నిన్న ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరం. ఈ భారతదేశంలో ఉంటూ భారతదేశంలో జీవిస్తూ వాళ్ళ మనుగడ సాగిస్తూ ఉగ్రవాదులు నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం. నిర్దాక్షిణ్యంగా ఎక్కడ కనిపిస్తే అక్కడ ఉగ్రవాదులను కాల్చిపాడేయాలి మొత్తం వాళ్ళ నిజంగా. ఎందుకంటే వాడు హిందువా అని నువ్వు హిందువా కాదని అడిగి చంపడం అనేది నిజంగా ఎంత బాధాకరమైన విషయం. అలాగే నిన్న చనిపోయిన వాళ్లకు వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని ఈ రోజు ఈ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఇలాంటివి భారతదేశ బార్డర్లో కానీ భారతదేశంలో గల్లీలో కానీ ఎక్కడ కానీ జరిగినా అందరం ఏకతాటిపైకి వచ్చి మళ్ళా ఇలాంటి ఐక్యతను చాటుకుంటూ ఎక్కడైనా ఇలాంటి జరిగితే అందరం ఏకం కావాలి. ఇలాంటివి మళ్ళీ మన భారతదేశంలో ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ కావాలి. ఎందుకంటే నిజంగా భారతదేశంలో ఎంత స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛను అందరూ ఉపయోగించుకోవాలి తప్ప దీన్ని మంచిగా ఉపయోగించుకోవాలి తప్ప దీనికి చెడు ఉపయోగించుకోకూడదు. ఈ ఉగ్రవాదాన్ని పెంపొందిస్తున్న ఏ దేశమైనా సరే నిజంగా ఈరోజు ప్రపంచంలోనే బాధాకరమైన విషయం. ఈరోజు ఒక కొత్తగా పెళ్ళైన 15 రోజులు పెళ్ళాను వాళ్ళు నిజంగా టూరిజం పోయి కాశ్మీర్ చూడాలని మన అందాలను చూడాలని పోతే అక్కడ ఉగ్రవాదం ఉండి నువ్వు హిందువు అని కాల్చి చంపడం అనేది ఎంత బాధాకరమైన విషయం అనేది మనం ఆలోచన చేయాలి. నిజంగా ఈరోజు పార్టీలకు అతీతంగా పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. భారతదేశం అనేది ఒక ఏకాభిప్రాయంతో నిజంగా అన్ని కులాలకు స్వేచ్ఛనిచ్చిన దేశం ఇది. అలాంటి దేశంలో ఈ రోజు ఇలా అంచబడిపెడితే ఎవరు చూసుకోకుంటారు. ఎవరైతే ఉగ్రవాదులకు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకు ఖబర్దార్. నిజంగా మేమే సైనికుల్లాగా పోరాడతాం. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి ఎక్కడ జరిగినా సహించం. మనమే నిజంగా సైనికుల్లాగా ముందుకు పోవాలి. పార్టీలకు అతీతంగా అందరం ఏకతాటిపై ఉండాలి. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలియదు. జై భారత్, జై హింద్. ఆల్ పార్టీస్ ఆధ్వర్యంలో ఏదైతే నిన్న జరిగిన దుర్ఘటన సందర్భంగా కొత్తూరులో నిర్వహించినటువంటి నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే నిన్న జరిగినటువంటి దుర్ఘటనను మనసులో ఉంచుకొని ఇకనైనా హిందువులు మేల్కోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏదైతే మనం హిందూ భావాలని వాళ్ళు
హిందూ భావాలను కించపరుస్తూ ఒక దాన్ని ఐఎస్ఐ ఉగ్రవాదులు అందరూ కూడా మరి కులాన్ని మతాన్ని ఎంచుకొని చంపుతున్నటువంటి తీవ్ర పరిణామాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఈరోజు మన కొత్తూరు మండల కేంద్రంలో ఏకపక్షంగా అందరం కూడా కలిసిగట్టుగా కదిలిరో ఇదే స్ఫూర్తి కూడా ప్రతి ఒక్క హిందువులో ఉండాలని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి భారతీయులకు మరి విదేశీయులకు అందరికీ కలిపి ఈ రోజు మన కొత్తూరు మున్సిపాలిటీకి మండల కేంద్రంలో నివాళులు అర్పించడం జరిగింది. ఇదొక మన భారతదేశ చరిత్రలో దురదృష్టకరమైన రోజుగా భావిస్తున్నాము. ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు మన పాకిస్తాన్ నడిపిస్తున్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఇట్లాంటి మన భారతదేశంపై ఎన్నో దాడులు జరుపుతున్నారు. ఇట్లాంటి దాడులు మన ఇంకొకసారి జరగకుండా మనం అందరం ఐక్యంగా ఉండి ఇట్లాంటి దాడులకు ప్రోత్సహించకుండా మన దగ్గర ఉండి మన భారతదేశంలో ఉండి మన భారతదేశం తింటూ చాలా మంది ఉగ్రవాదులు మన చుట్టుపక్కలే తిరుగుతూ ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేపడుతుంటారు. ఇట్లాంటి ఉగ్రవాద సంస్థలకు ప్రోత్సహించే వాళ్ళను మన ప్రతి ఒక్క పౌరులు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళు చూడండి, ఒక విధంగా నిన్న జరిగిన కాల్పుల్లో అతను ఏ కులం వాడు, ఏ మతం వాడు, ఏ మతం అన్న ఉగ్ర ఆలోచనతో మరి అతను పక్కనున్న ఆమె వాళ్ళ భర్త అంతా మరి అడిగి మరీ చెప్పడం అంటే మన హిందూ సమాజం పైన ఎట్లాంటి ఉగ్రవాదులు ఎట్లా రెచ్చిపోతున్నారో ఒకసారి అందరూ తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ యొక్క చిన్న వాళ్ళు చెప్పిన నిన్న భార్య చెప్పిన ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ కులము అని అడిగి మరి చంపారంటే 43 బుల్లెట్లు తింటారంటే ఒక్కసారి మీ అందరూ గ్రహించి ప్రతి ఒక్కరు గ్రహించి ఎలా ఉండాలి భారతదేశంలో మనం అందరము గతంలో ఎలా బతికాము, ఇప్పుడు ఫ్యూచర్ లో ఎలా బతకబోతున్నాం అందరూ గ్రహించి బతకవలసిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ గ్రామంలో భారతదేశానికి చెందినటువంటి యాత్రికులందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి అల్లరి ముక్కలైనటువంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు విచక్షణ రహితంగా ఆ యాత్రికులపై కాల్పులు జరిపి 27 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఐఎస్ఐ తీవ్రవాదులు పాకిస్తాన్ చెందిన వారు ఈ దేశంలో అల్లర్లు సృష్టించాలని చెప్పి ఈ దేశంలో ఐక్యతను ఉన్నటువంటి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో నిరాశ్రయమైనటువంటి యాత్రికులపై కాల్పులు జరపడం నిజంగా ప్రపంచ దేశాలు ఈ రోజు దిగ్బంధి చెందాయి. దానికి తోడుగా ఈ రోజు కొత్తూరు మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ఖచ్చితంగా ఈ రోజు మేమందరం కూడా ఒకటే, ఈ దేశానికి ఏమైనా కూడా మేమందరం ఐక్యంగా ఉంటాం, దేశంలో ఏం జరిగినా గానీ మేమందరం కూడా తోడుగా ఉంటాం అనే ఉద్దేశంతో యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ఇది. అందరం కూడా ఐక్యత చాటుకోవాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం అభివృద్ధి చెందిన దేశాలలో మనం ఉన్నాం కాబట్టి అటువంటి దేశంలో అభివృద్ధి చెందకుండా ఇలాంటి అక్రమాలు జరగకుండా ఉన్నటువంటి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో పాకిస్తాన్ తీవ్రవాదులు నిజంగా వాళ్ళని చంపడం అంటే ఎంత దుర్మార్గం అయిపోయి అటువంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని చెప్పి దేశం మొత్తం యావత్ ప్రపంచం కూడా ఈ రోజు ఎదురు చూస్తా ఉంది. అటువంటి తరుణంలో మనం అందరం కూడా ఐక్యత చాటుకోవాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. నిన్న మరి జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా గ్రామంలో మరి మన యొక్క హిందువుల పైన ఉగ్రవాదులు మరి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్నారు. మరి ఇది దారుణమైన చర్య. ఈ యొక్క సంఘటనను ప్రపంచం మొత్తము ఖండిస్తా ఉన్నది. మరి మన దేశం హిందూ సమాజంలో ప్రతి ఒక్కరిని మరి మర్యాదగా కాంక్షించే అంటే మంచితనంతో చూసే మనస్తత్వం ఉన్నది. కానీ వాళ్ళ యొక్క మంచితనాన్ని చేతగానితనంగా చూసుకొని మరి కవ్వింపు చర్యలను పాల్గొంటూ మన దేశంలో అశాంతిని రెచ్చగొట్టే విధంగా
మరి పాకిస్తాన్ వాళ్ళు కానీ ఈ మత ఛాందసవాదులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మనము ఇలాగే ఊరుకుంటే మరి వాళ్ళు రోజు రోజుకు రెచ్చిపోతా ఉన్నారు. ఇంతకుముందు కూడా మరి బంగ్లాదేశ్ లో కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము, చాలా మంది హిందువులను మరి వివిధ రకాలుగా హింసిస్తూ మరి చంపడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క మనం ఈ రోజు ఏ విధంగా అయితే ఐక్యంగా అన్ని పార్టీలకు అతీతంగా మరి వచ్చి ఈ యొక్క సమూహంగా ఏర్పడి నిరసన తెలియజేస్తున్నాము, అలాగే దేశం మొత్తం కూడా ఏకతాటిపై వచ్చి మన విశ్వరూపం ఏందో అనేది వాళ్ళకు చూపిస్తే వాళ్ళకు అర్థమవుతుంది. అలాగే ఈ యొక్క ఐక్యత అనేది దేశం మొత్తము ఉప్పొంగే విధంగా మరి రోజు కార్యక్రమాలు చేస్తే మరి ప్రపంచానికి ఈ యొక్క మన దేశం యొక్క గొప్పతనము పౌరత్వం ఏంటిదో ప్రపంచానికి తెలిసే విధంగా మరి ఒక కార్యాచరణ చేపట్టవలసింది కదా మరి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈ యొక్క నిరసన, ఈ యొక్క దౌర్జన్యం అనేది ఇక ముందు మరి ఇంకో సంఘటన జరగకుండా మరి ఖచ్చితమైన కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరికి మరి కొత్తూరు మున్సిపాలిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశం మొత్తము ఎంతో బాధాకరమైన విషయం, జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఘటనపై ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ రోజు ఎంతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళని మనం వెంటనే కఠిన శిక్ష తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఈ పాకిస్తాన్ వ్యవస్థ ఎక్కడున్నా కానీ వీళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిందే. ఒకప్పుడు ఎంతో చెప్పినా కూడా తురుకోళ్ళంతా కూడా మన ముస్లిం సోదరులందరూ కూడా ఐకమత్యంగా ఉండేది. ఇప్పుడు కుల మతాల భేదాలతోటి ఈ హిందూ ముస్లిం చనిపోవడానికి కారణమైన పాకిస్తాన్ వాళ్ళని హిందువులని చెప్పి మరీ అడిగి చంపడం కూడా ఇది ఎంతో బాధాకరమైన విషయము. ప్రతి పౌరుడు స్వేచ్ఛగా తిరిగే భారతదేశంలో ఎప్పుడు కూడా జరగని ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తూ ఈ రోజు ఇక్కడ కొత్తూరు మున్సిపాలిటీ టౌన్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ ముగిస్తున్నారు.